యానివర్సరీ జరుపుకుంటున్న మహర్ష గ్రూప్ విచ్చేసిన మీ అందరూ కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొడితే బాగుంటుంది మేడం. సార్ థ్యాంక్ యూ సో మచ్. కాసేపు మీ అందరినీ నవ్వించే ప్రయత్నం చేస్తాం. మీకు నవ్వు రాపినా నవ్వండి, సరేనా? కొంచెం నవ్వుకోవడానికి మన నవ్వు ఎలా ఉంటుందో చూపిస్తాను. అయితే మన అందరికీ తెలుసు V6 ఎంతమంది చూస్తారండి? V6లో బిత్తిరి సత్య తెలుసా మీ అందరికీ? ఆ బిత్తిరి సత్య గారు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది. సో ఈ కార్యక్రమానికి బిత్తిరి సత్య వచ్చారనుకో, మాట్లాడితే ఎలా మాట్లాడతారు? అక్క ఒక బాధపడకండి, అందరూ మంచుకున్నారు అక్క. మరి మహర్ష గ్రూప్ అంటే ఏమనుకుంటారు? వాళ్ళ దుమ్ము లేచిపోతుంది కదా, అట్లేనా అక్క? మళ్ళీ ఎందుకు అట్లా చేస్తాను? అందరు సైలెంట్గా ఉండేదండి. ఏ గట్టిగా నవ్వండాక. ఇక ఏం లేదు, మరి సత్యగానికి పెళ్లి కావాలి అంటున్నారు కదా. ఇక నూడల్స్ ప్యాంట్ వేసుకుంటే ఎవరు కూడా ఫీల్ అని ఇస్తలేరు. అందుకే నేను నా మీద ఒక చిన్న పాట రాసుకున్నా. మీరు గట్టిగా సపోర్ట్లు కొడితే పాడతా. మెత్తి మీద బెల్లం పెట్టి ఒత్తి చెప్పినా, ఈగలన్నీ ముసురుతుంటే ఎల్లగొట్టిన, శ్రీరస్తు సత్యస్తు మస్తు మస్తు. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో చెయ్యాలి సత్యగాని పెళ్ళి. టిరిడిట్టి టిరిడిట్టి టిరిడిరిడిరి. ఎట్లున్నదక్క? నువ్వు దమికిస్తే ఉస్సో అంటే ఉరకనికి ఏమన్నా కోడిని అనుకున్నావురా? పోలీస్ బ్యాచ్ నెంబరు 11, అంగి నెంబర్ ఎంతనో అంటే 45, జాంగి నెంబర్ 35. ట్రైనింగ్ సెంటర్ కోనగడ సిద్ధచెట్టు, కోటవరి బ్యాచ్. సత్తిగాడు విత్తనం సత్తిగాడు పొద్దుగాల దాగుతే కళ్ళు, కిడ్నీలో రాళ్ళన్నీ గరుగు. కళ్ళమ్మ నీకో దండం, సచ్చేదాకా నిన్ను మరవం. చికెను తింటే కారం ఉంటుంది, గుడాలు బుక్తే కడుపుతుంది. నమస్తే అక్క, సఫట్లు కొట్టండి. థ్యాంక్ యూ. సో మీ దాన్ని కొంచెం ఆశగా నవ్వుకోవడానికి తీసుకొని, ఇంకా కేవలం ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని నవ్వించడానికి కోసమే, ఎవరిని కించపరచడానికి కాదు, స్వచ్ఛమైన ఆశయాన్ని అందించడానికి. సో మీ అందరితో నేను పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన మా చిన్న సార్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా మా మహర్ష సార్ గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏం లేదండి, ఒక భర్త వాళ్ళ భార్యకు సెటర్ వేస్తారనమాట. ఏ విధంగా అంటే, ఆమె సెటర్ వేస్తే ఈమె కూడా సెటర్ వేస్తుంది అనమాట. ఎలా వేస్తుంది? ఇవి ఏమంటారంటే, ఇదిగో ఏమే సావిత్రి, వసే సావిత్రి. అబ్బా చెప్పండి. ఏమి లేదే, నిన్న రాత్రి ఎదురింటి రమ్య లేదు, రమ్య. అవును, తన నా కల్లోకి వచ్చింది. తను ఒక్కతే ఇచ్చింది కదా అండి. అవునే, నీకలు తెలుసు? ఎందుకంటే వాళ్ళ ఆయన నా కళ్ళకి వచ్చాడండి. సో ఇలా హాస్యంగా తీసుకోవచ్చు. సో అదేవిధంగా మనందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ కార్యక్రమం గురించి వచ్చి మాట్లాడితే ఎలా మాట్లాడతారు? చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమానికి వచ్చి మాట్లాడితే ఎలా మాట్లాడతారు? మహర్ష గ్రూప్ గురించి మాట్లాడితే ఎలా మాట్లాడతారు? చాలా సంతోషం. ఏ రోజు మీ అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. మహర్ష గ్రూప్ అంటేనే ఒక చరిత్ర. తమ్ముళ్ళు ఏమంటారు? గట్టిగా చప్పట్లు కొట్టాలి. మాదిరిగా ముందుకు పోతున్నాం. మరి ఈరోజు 11th యానివర్సరీ జరుపుకుంటున్నాం. మహర్ష గ్రూప్ అందరికీ, కుటుంబ సభ్యులందరికీ కూడా మరి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మాదిరిగా ముందుకు పోతున్నా. జై మహర్ష. సో ఈ విధంగా మనం రకరకాల వాయిస్ ప్రింట్ చేసుకోవచ్చు. సో మళ్ళీ స్టేషన్లో మళ్ళీ ముందుకు వేస్తారు, మీ అందరిని మళ్ళీ నవ్విస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బిగ్ బాస్ సమయం అయిపోతుంది. సో మళ్ళీ వేస్తాను. థ్యాంక్ యూ.